ఇంకా రీసెంట్ గా మన కాలేజ్ లో ఎంయూఎన్ ఈవెంట్ అయింది, అందరికి తెలిసిందే. ఇంకా ఈవెంట్ వచ్చి 2 days ఎట్లా జరిగింది ఏమైందని చెప్పి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను. ఇంకా కంప్లీట్ గా 2 days ఎట్లయిందో ఈ వ్లాగ్ లో అయితే కవర్ చేస్తా, ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఓపెనింగ్ సెరమనీ ఉంటది. లైక్ ఇది ఎందుకంటే అఫీషియల్ గా ఈవెంట్ స్టార్ట్ అయిందని చెప్పడానికి, అండ్ ఆ రోజు మన బర్త్డే కూడా ఉండే. సో మా టీమ్ అందరికి చాలా థ్యాంక్స్ ఫర్ సెలబ్రేటింగ్ అండ్ విషింగ్ మీ. సో ఇట్లా అయిపోగానే ఇంకా కమిటీ సెక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. మీకు ఆల్రెడీ ముందు కూడా చెప్పినా అండ్ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. అండ్ మన కాలేజ్ లో 3 కమిటీస్ అయినాయి, దట్ ఈస్ ఏఐపీపీఎం, డైసెక్ అండ్ యూఎన్ఎస్సి. ఇంకా లోపల నుంచి చూస్తుంటే ఆ డిబేట్స్ వాళ్ళు మాట్లాడే పాయింట్స్ ఉన్నాయి, అసలు నెక్స్ట్ లెవెల్ అసలు ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా ఇట్లా కట్ చేస్తే లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ కమిటీ సెక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ రోజు అయితే డే 1 అయితే అయిపోయింది ఇక్కడ వరకు. అండ్ కమింగ్ టు డే 2 వచ్చి యాజ్ రన్ అయితే కమిటీస్ మళ్ళీ సపరేట్ గా ఓపెనింగ్ సెరమనీ అని ఏముండదు. ఇంకా ఫైనల్ గా 4 o'clock వరకు అయితే క్లోజింగ్ సెరమనీ అయితే అయిపోయింది ఈవెంట్ ఇది ఫైనల్ గా. ఇక ఫైనల్ గా మీకు సోషల్స్ అయితే ప్లాన్ చేసినామని చెప్పినాం, అదే మ్యూజికల్ బ్యాండ్ ఆ రోజు. ఇక నిజం చెప్తే ఆ రోజు చాలా మంది అయితే ఎంజాయ్ చేశారు అండ్ కొంతమంది ఎంజాయ్ చేయలేదు. ఇక ఎందుకు అని మాట్లాడుకుంటే నాకు కొన్ని డిఎమ్స్ వచ్చినాయి. ఎట్లా అంటే అన్న ఈవెంట్ జరుగుతుంటే సర్స్ వచ్చి లేపి ఎల్లగొట్టడం ఏంది అని చెప్పి. ఇక రిప్లై ఒక్క బ్రదర్ కే కాకుండా అందరికి ఇస్తున్నా వినండి. ఏంది అని అంటే మనం ఈవెంట్ కండక్ట్ చేసేది ఒక కాలేజ్ లో, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది అండ్ మేనేజ్మెంట్ స్టాఫ్ తో నడవాల్సి వస్తుంది. సో అందుకే మనం ఏం చేయలేము అక్కడ. మనం ఇక ప్రైవేట్ గా చేస్తే లైక్ హోటల్స్ లో అట్లా ఇట్లా ప్లాన్ చేసినాం ఒక ఈవెంట్స్, మన ఇష్టం ఎట్లయినా ఎగరచ్చు, ఎవరు ఆపలేరు మనల్ని. సో ఇది చెప్దాం అనుకుంటున్నా, ఎందుకంటే డిఎమ్స్ వచ్చినాయి కాబట్టి అందరు కూడా తెలియాలి ఇది అని చెప్పిన. సో దట్స్ ఆల్. ఇక ఫైనల్ గా అయితే మ్యూజికల్ బ్యాండ్ ఆ రోజు అయిపోయింది. ఇక దాని తర్వాత మాకైతే సక్సెస్ మీట్ ఉండే. ఇంకా అక్కడ మేము మాట్లాడుకున్నాం అసలు 2 to 3 hours ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియదు మాకు. ఇక అసలు డే 1 నుంచి ఈవెంట్ అయిపోయే వరకు ఒక్కొక్కరు వర్క్ చూసుకుంటే అసలు హ్యాట్స్ ఆఫ్ అందరికి. ఇంకా ఈచ్ డెలిగేట్ రివ్యూ తీసుకుంటే ఈవెంట్ ఎట్లయిందని చెప్పి అందరు నెక్స్ట్ లెవెల్ అన్నారు అసలు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అవర్ టీమ్స్ హార్డ్ వర్క్ and unity continue to drive amazing results.